ఫిల్మీ ఫోకస్. నార్త్ ఇండియా స్టార్స్ కి ఇప్పుడు సౌత్ దిక్కవుతుందా? షారుఖ్ నుంచి రణబీర్ కపూర్ వరకు అందరూ సౌత్ డైరెక్టర్స్, సౌత్ ప్రొడ్యూసర్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎందుకు? ఈ కలయిక పాన్ ఇండియా సక్సెస్ కు హామీనిస్తుందా? సౌత్ క్రియేటివిటీ అండ్ ప్రొడక్షన్, బాలీవుడ్ స్టార్ కాంబినేషన్ ఎంతవరకు సేఫ్? పాత ఫార్ములా ఫెయిల్ అవుతూ ఉంటే ఈ క్రాస్ ఓవర్ ఫార్ములా హిట్ అవుతుందా? బాలీవుడ్ కి ఇప్పుడు సౌత్ ఇండియా న్యూ అడ్రస్ అవుతుందా? టుడేస్ ఫోకస్ లో చూద్దాం. బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ కి ఇప్పుడు సౌత్ కనెక్షన్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో తెలుసా? పాన్ ఇండియా హంగామా మొదలైన దగ్గర నుంచి షారుఖ్ కూడా తన స్ట్రాటజీ పూర్తిగా మార్చేశాడు. ఇప్పుడు ఆయన జాబితాలో సౌత్ డైరెక్టర్స్, సౌత్ రైటర్స్, టాప్ టెక్నీషియన్స్ తో పాటు పాన్ ఇండియా హిట్ ఫార్ములా కూడా లాక్ అయింది. జవాన్ షారుఖ్ కెరియర్ లో నిజమైన గేమ్ చేంజర్. డైరెక్టర్ అట్లీ తమిళ నుంచి వచ్చి బాలీవుడ్ ను షేక్ చేశాడు. అనిరుద్ మ్యూజిక్, నయనతార, విజయ్ సేతుపతి లాంటి స్టార్ క్యాస్ట్, పూర్తిగా సౌత్ ఫ్లేవర్ ప్యాకేజ్డ్ మూవీ జవాన్. రిజల్ట్ మాత్రం ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్. షారుఖ్ సినీ కెరియర్ లో 1000 కోట్ల మార్క్ దాటిన మొదటి సినిమా ఇదే కావడం విశేషం. సౌత్ డైరెక్టర్స్ తో షారుఖ్ ఖాన్ జర్నీ కొత్తేమీ కాదు. మణిరత్నం డైరెక్షన్ లో 1998లో వచ్చిన దిల్సేతోనే ఈ నార్త్ స్టార్ సౌత్ డైరెక్టర్ కాంబో సెట్ అయింది. ఇంకా ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ మరో ఆకర్షణగా నిలిచింది. చెలి చెయ్య చెయ్య అనే సాంగ్ ఇప్పటికీ మ్యూజిక్ లవర్స్ ను ఊపేస్తూ ఉంటుంది. లేటెస్ట్ గా యాక్షన్ మాస్టర్ అట్లీ తీసిన జవాన్ బాలీవుడ్ లో బాక్సాఫీస్ రికార్డ్స్ క్రియేట్ చేసింది. సౌత్ డైరెక్టర్స్ స్టోరీ టెల్లింగ్, టెక్నికల్ ఎక్సలెన్స్, బాలీవుడ్ స్టార్ పవర్ కలిస్తే రిజల్ట్ జవాన్ లా వస్తుంది. అలా అని అదే ఫార్ములా ర్యాంప్ వాక్ లాంటిది అని డిసైడ్ అయితే మాత్రం రిజల్ట్ వేరేలా మారచ్చు. కానీ కంటెంట్ స్ట్రాంగ్ గా ఉంటే మాత్రం సక్సెస్ ఈ రేంజ్ లో వస్తుంది. షారుఖ్ ఖాన్ సౌత్ దర్శకుడు సుకుమార్తో ఒక గ్రామీణ రాజకీయ యాక్షన్ డ్రామా సినిమా కోసం చర్చలు జరుపుతున్నారని ప్రచారం జరిగింది. కానీ ఈ ప్రాజెక్టుపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. అటు బాలీవుడ్, ఇటు దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో ఈ కాంబినేషన్ పైన విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చడానికి ఇంకా సమయం పట్టొచ్చు. ఇక అట్లీతో జవాన్ 2 కూడా ప్రిపరేషన్ లో ఉన్నట్టు బస్ క్రియేట్ అవుతోంది. కానీ లేటెస్ట్ గా మైత్రి మూవీ మేకర్స్ తో షారుఖ్ ఖాన్ భారీ ప్రాజెక్ట్ కి అగ్రిమెంట్ దగ్గరలో ఉందని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకి సౌత్ లోని టాప్ రైటర్స్, టెక్నీషియన్స్ తో టీం రెడీ అవుతోందట. ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్ నుంచి బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ తో గోపిచంద్ మల్నేని డైరెక్షన్ లో జాట్ రిలీజ్ అయి సక్సెస్ సాధించింది. హిందీ, సౌత్ కలయిక ఇప్పుడు బిగ్ స్క్రీన్ కి న్యూ రెవల్యూషన్ అనే చెప్పాలి. ఒకప్పుడు బాలీవుడ్ లో కంటెంట్ కింగ్ అనిపించిన మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ తన ప్లాన్స్ ని మార్చుకుంటున్నాడు. సౌత్ డైరెక్టర్స్ తో టైఅప్లు, కొత్త పాన్ ఇండియా ఫార్ములాలు, ఇవే ఇప్పుడు అమీర్ స్ట్రాటజీ. ఇంతకీ ఆయన ఏ డైరెక్టర్స్ తో మింగిల్ అవుతున్నాడు? అమీర్ ఖాన్ గతంలో చేసిన సౌత్ కనెక్షన్ డిఫరెంట్ గా ఉంది. గజనీ, ఇది తమిళ్ మూవీకి రీమేక్. డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ స్టోరీని బాలీవుడ్ లోకి తీసుకొచ్చి హిందీ ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ ఇచ్చాడు. గజనీ సక్సెస్ తో బాలీవుడ్ లో సౌత్ రీమేక్ల పైన క్రేజ్ పెరిగింది. కానీ ఇప్పుడు మ్యాటర్ వేరేలా ఉంది. ఈసారి సౌత్ డైరెక్టర్ ఒరిజినల్ ప్రాజెక్టుల కోసం బాలీవుడ్ స్టార్స్ క్యూ కడుతున్నారు. కూలీలో అమీర్ ₹1 కూడా రెమ్యూనరేషన్ అడగకుండా ఓ స్పెషల్ రోల్ చేసి ట్రీట్ ఇచ్చాడు. మాస్టర్, విక్రమ్ లాంటి బ్లాక్ బస్టర్స్ తో తన స్టాంప్ వేసిన డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ కి ఫిదా అయ్యాడు మిస్టర్ పర్ఫెక్షనిస్ట్. అమీర్ ఖాన్ ఇప్పుడు సూపర్ హీరో అవ్వబోతున్నాడట. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్, హై వోల్టేజ్ యాక్షన్, డార్క్ థ్రిల్లర్ టచ్ తో ఎల్సీయూ యూనివర్స్ లో అమీర్ ఎంట్రీ కోసం ప్లానింగ్ స్టార్ట్ అయింది. సన్ పిక్చర్స్ నిర్మించనున్న ఈ సినిమా ప్రాజెక్ట్ 2026 మీడియాలో పట్టాలెక్కడుందని టాక్ వినిపిస్తోంది. అమీర్ ఖాన్, లోకేష్ కాంబో అంటే హిందీ మార్కెట్ మాత్రమే కాదు, సౌత్ ఆడియన్స్ కి మేజర్ ట్రీట్ అవుతుంది. కాంబో సూపర్ హీరో జోనర్ ని కొత్త లెవెల్ కి తీసుకువెళ్తుందా అనే ఆసక్తి ఇప్పటి నుంచే పాన్ ఇండియా ఆడియన్స్ లో మొదలైంది. బాలీవుడ్ కి గ్రీక్ గాడ్ అనే టైటిల్ సంపాదించుకున్న హృతిక్ రోషన్ ఇప్పుడు సౌత్ ఇండియా డైరెక్టర్స్ వైపు టర్న్ అవుతున్నాడా? హోంబలే ఫిల్మ్స్ తో భారీ ప్రాజెక్ట్ టాకు ఎందుకంత హాట్ గా మారింది? పాన్ ఇండియా హంగామా మొదలైన దగ్గర నుంచి హృతిక్ కూడా తన ప్లాన్ మార్చేశాడా? సౌత్ డైరెక్టర్స్, మాస్ యాక్షన్ స్క్రిప్ట్లు, పాన్ ఇండియా ఫార్ములా, ఇవే ఇప్పుడు హృతిక్ న్యూ గేమ్ ప్లానా? హృతిక్ రోషన్ ఎప్పుడు తన లుక్, యాక్షన్ తో హైప్ క్రియేట్ చేస్తాడు. వార్ తనకి బాలీవుడ్ లోనే పాన్ ఇండియా రేంజ్ హిట్ ఇచ్చింది. తర్వాత ఫైటర్ దీపికా పదుకోణేతో చేసిన ఈ సినిమా కూడా పాన్ ఇండియా ఆడియన్స్ కోసం సెట్ అయింది. ఈ మూవీస్ హృతిక్ కి నార్త్ ప్లస్ సౌత్ మార్కెట్ లో స్ట్రాంగ్ బేస్ ఇచ్చాయి. వార్ 2లో సౌత్ నుంచి యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో జతకట్టి సక్సెస్ అందుకున్నాడు. సౌత్ ఇండియా ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా స్క్రిప్ట్స్ కోసం హృతిక్ డైరెక్ట్ గా సౌత్ రైటర్స్ తో సిట్టింగ్స్ ఏర్పాటు చేస్తున్నాడని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. ఇంతకాలం బాలీవుడ్ బిగ్ బడ్జెట్ ప్రాజెక్టులకే లిమిట్ అయిన
హృతిక్ ఇప్పుడు సౌత్ డైరెక్టర్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటూ టాక్ ఎందుకు హైలైట్ అవుతోంది? హోంబళ ఫిల్మ్స్, కేజీఎఫ్, సలార్, కాంతారా లాంటి హిట్స్ ఇచ్చిన ఈ ప్రొడక్షన్ హౌస్ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో మరో బ్లాక్ బస్టర్ ప్లాన్ చేస్తోందట. ఆ ప్రాజెక్ట్ లో హృతిక్ హీరోగా రాబోతున్నాడని టాలీవుడ్, శాండిల్వుడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ చర్చకొస్తోంది. హృతిక్ సౌత్ డైరెక్టర్స్ తో కలిస్తే అది కేవలం సినిమా కాదు, నేషనల్ లెవెల్ మాస్ ఫెస్టివల్ అవుతుంది. కేజీఎఫ్ స్టైల్ యాక్షన్, బాలీవుడ్ స్టైల్ గ్లామర్ కలిస్తే అప్పుడు రిజల్ట్ వేరే లెవెల్ ఊహించుకోండి. అసలు బాలీవుడ్ స్టార్స్ ఎందుకు సౌత్ ఇండియా వైపు మొగ్గు చూపుతున్నారు? సింపుల్, పాన్ ఇండియా హిట్ ఫార్ములా సౌత్ దగ్గరే ఉంది. బాహుబలి, కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్, పుష్ప 2, కల్కి ఈ 5 సినిమాలు ఇండియన్ సినిమా మ్యాప్ మార్చేశాయి. బాలీవుడ్ లో పెద్ద స్టార్స్ ఉన్న రీసెంట్ టైంలో కంటెంట్ లేక ఫ్లాప్స్ ఎక్కువయ్యాయి. అందుకే షారుఖ్ జవాన్ కోసం అట్లీతో చేయకలిపాడు. ఫలితం 1000 కోట్ల బ్లాక్ బస్టర్ కొట్టాడు. హృతిక్ రోషన్ వార్ 2 కోసం ఎన్టీఆర్ తో జతకట్టాడు, సక్సెస్ కొట్టాడు. అమీర్ ఖాన్ రజనీతో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు, సౌత్ లో మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇక సౌత్ డైరెక్టర్స్ మాస్ ఎలిమెంట్స్, ఎమోషన్ ప్యాక్ చేసిన కథలు బాలీవుడ్ స్టార్ పవర్ తో కలిస్తే పాన్ ఇండియా హిట్ గ్యారంటీ అనే కాన్ఫిడెన్స్ పెరిగిపోతోంది. అందుకే ఈ క్రాస్ ఓవర్ ట్రెండ్ పీక్ లో ఉంది. బాలీవుడ్ చాక్లెట్ బాయ్ నుంచి మాస్ హీరోగా మారిన రణబీర్ కపూర్ ఇప్పుడు పాన్ ఇండియా ట్రాక్ లో వేగంగా దూసుకెళ్తున్నాడు. బ్రహ్మాస్త్ర, యానిమల్ లాంటి హిట్స్ తర్వాత సౌత్ డైరెక్టర్స్, హై వోల్టేజ్ యాక్షన్, పాన్ ఇండియా ఫార్ములా, ఇవే రణబీర్ కొత్త ప్లాన్స్. రణబీర్ నెక్స్ట్ స్టెప్ సౌత్ డైరెక్టర్స్ తోనేనా? ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతున్న ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. రణబీర్ కపూర్ మొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ బ్రహ్మాస్త్రం. హై బడ్జెట్, విజువల్ ఎఫెక్ట్స్, సౌత్ మార్కెట్ కోసం ప్రమోషన్స్ అన్ని పాన్ ఇండియా స్టాండర్డ్ లో ప్లాన్ అయ్యాయి. సౌత్ లెజెండ్ నాగార్జున క్యామియో కూడా యాడ్ అయింది. సౌత్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో యానిమల్ తో రణబీర్ కపూర్ ఇమేజ్ మాస్ ఆడియన్స్ లో టాప్ లెవెల్ కి చేరింది. అలా గ్లామర్, క్లాస్ ఇమేజ్ ఉన్న స్టార్ ఇప్పుడు మాస్ కాంబోస్ కోసం సౌత్ ఫిల్మ్ మేకర్స్ తో టచ్ లో ఉంటున్నాడు. యానిమల్ కి సీక్వెల్ యానిమల్ పార్క్ కోసం ఈసారి కూడా మాస్ మ్యాడ్ క్యారెక్టర్ ప్లాన్ చేస్తున్నాడట సందీప్ రెడ్డి వంగ. యానిమల్ ఎండింగ్ లో హింట్ ఇచ్చిన సీక్వెల్ ఇప్పుడు ట్రిపుల్ డోస్ థ్రిల్ తో వస్తోందని అఫీషియల్ టాక్. ప్రస్తుతం స్పిరిట్ వర్క్స్ తో బిజీగా ఉన్న సందీప్ వంగ తర్వాత రణబీర్ తో ఈ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నాడు. రణబీర్ నెక్స్ట్ మూవీ ఇండియన్ సినిమా హిస్టరీలో మరో పెద్ద చాప్టర్ అవుతుందట. రామాయణ ప్రాజెక్ట్ డైరెక్టర్ నితేష్ తివారీ అయినప్పటికీ ఈ మూవీలో సౌత్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి ఇంకా సౌత్ టెక్నీషియన్స్, ఆర్ట్ డిపార్ట్మెంట్ నుంచి టాప్ నేమ్స్ కూడా ఈ మూవీ కోసం పనిచేయబోతున్నారట. ఇక ప్రశాంత్ నీల్ తో ఒక హై యాక్షన్ ప్రాజెక్ట్ డిస్కషన్ లో ఉందని బజ్ సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. అంటే రణబీర్ కూడా సౌత్ ఫ్లేవర్ కోసం రెడీగా ఉన్నాడు. బాలీవుడ్ సూపర్ స్టార్స్ సౌత్ డైరెక్టర్స్ తో కలిసి తెరపై మ్యాజిక్ క్రియేట్ చేస్తున్న టైం ఇది. పాన్ ఇండియా వేవ్ ఇలా పెరిగిపోయింది. ఇప్పుడు ఒకరి దగ్గర ఒకరు స్ట్రాంగ్ పాయింట్స్ యాడ్ అవ్వడం ట్రెండ్ అయిపోయింది. సల్మాన్ ఖాన్ ఆల్రెడీ సౌత్ డైరెక్టర్స్ తో చేసిన సినిమాలు, ఇంకా లైన్ లో ఉన్న సినిమాలేంటో చూద్దాం. సల్మాన్ ఖాన్ సౌత్ డైరెక్షన్ లో సినిమాలు చేయడం 1991లో వచ్చిన లవ్ నుంచే మొదలైంది. లవ్ నుంచి రాధే వరకు సల్మాన్ ఖాన్ 10 సినిమాలకు పైగానే సౌత్ డైరెక్టర్స్ తో చేశాడు. అయితే అందులో చాలా వరకు రీమేక్ సినిమాలే. కానీ దబాంగ్ 3 సినిమా డైరెక్ట్ హిందీ అయితే డైరెక్టర్ మాత్రం ప్రభుదేవ. పోఖ్రికి రీమేక్ వాంటెడ్ సినిమాతో ప్రభుదేవ సల్మాన్ ను స్టైలిష్ గా చూపించి హిట్ కొట్టాడు. దాంతో ప్రభుదేవకే దబాంగ్ 3 డైరెక్షన్ ఆఫర్ ఇచ్చేశాడు సల్లుభాయ్. మలయాళ డైరెక్టర్ సిద్దిక్ డైరెక్షన్ లో బాడీ గార్డ్, తర్వాత ప్రభుదేవ డైరెక్షన్ లోనే కొరియన్ మూవీ రీమేక్ రాధే యువర్ మోస్ట్ వాంటెడ్ బాయ్ లాంటి సినిమాలు చేశాడు సల్లుబాయ్. లేటెస్ట్ గా మరో సౌత్ టాప్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ తో సల్మాన్ చేసిన సికిందర్ కూడా ఫ్లాప్ లిస్ట్ లో చేరింది. దాంతో ఏఆర్ మురుగదాస్ షాకింగ్ కామెంట్ చేశాడు. సల్మాన్ ఖాన్ రాత్రి మాత్రమే షూటింగ్ కి రావడం వల్ల మొత్తం సినిమాను గ్రీన్ స్క్రీన్ అండ్ విఎఫ్ఎక్స్ తో చేయాల్సి వచ్చిందని, అందుచేతనే మురుగదాస్ అసలైన విజన్ ను చూపించలేకపోయాడట. మరి ఇది నిందా నిజమా తెలియదు కానీ బాలీవుడ్ స్టార్స్ కు మాత్రం సౌత్ మేకర్సే గత్యంతరం అవుతున్నారు. సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ కి మాస్ ఎంటర్టైన్మెంట్ అంటేనే పండుగ. బజ్రంగి భాయిజాన్, కిక్ లాంటి బ్లాక్ బాస్టర్స్ తో ఫెస్టివల్ సీజన్స్ హైలైట్ చేసిన సల్మాన్ ఇప్పుడు పాన్ ఇండియా ట్రెండ్ ని ఫాలో అవుతున్నాడు. ఇప్పటికే ఇండస్ట్రీ టాక్ ఏంటంటే గాల్వన్ సినిమా తర్వాత బాయ్ కొత్త ప్రాజెక్ట్ మలయాళ డైరెక్టర్ మహేష్ నారాయణ్ తో ఫిక్స్ అయిందట. అది పాన్ ఇండియా స్కేల్లో ఉండబోతోందన్న హింట్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. అట్లీతో కూడా 500 కోట్లకు పైగా బడ్జెట్ తో ఓ పాన్ ఇండియా మూవీ చేయనున్నట్లు వార్తలొచ్చాయి. బాలీవుడ్ మాస్, సౌత్ టెక్నికల్ స్టాండర్డ్స్ కలిస్తే రికార్డ్స్ బ్రేక్ తప్పవు అంటూ సల్మాన్ కొత్త పాన్ ఇండియా కాంబినేషన్ గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం ఫ్యాన్స్ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. బాలీవుడ్ స్టార్స్ కి ఇప్పుడు సౌత్ కనెక్షన్ ఎంత స్ట్రాంగ్ గా మారిందో గమనించారా? అక్షయ్ కుమార్ నుంచి సన్నీ డియోల్ వరకు అందరూ సౌత్ డైరెక్టర్స్ తో చేతులు కలుపుతున్నారు. పాత ఫార్ములా
ఫెయిల్ అవుతుంటే ఈ కొత్త క్రాస్ ఓవర్ ప్లాన్ బాలీవుడ్ కి గేమ్ చేంజర్ అవుతుందా? పాన్ ఇండియా ఫార్ములా సక్సెస్ కావడానికి సౌత్ మాస్టర్స్ మ్యాజిక్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూద్దాం. అక్షయ్ కుమార్ ఎప్పుడూ కొత్త ఎక్స్పెరిమెంట్స్ కి వెనకాడని హీరో. ఇప్పటికే సౌత్ డైరెక్టర్స్, ఆర్టిస్టులతో చాలా సినిమాలు చేశాడు. క్రిష్ డైరెక్షన్ లో గబ్బర్ ఇస్ బ్యాక్ చేశాడు. శంకర్ డైరెక్షన్ లో రోబో 2.0లో విలన్ గా చేశాడు. టెక్ బేస్డ్ నెగిటివ్ రోల్ తో స్క్రీన్ పై సెన్సేషన్ క్రియేట్ చేశాడు. రీసెంట్ గా కన్నప్పలో శివుడి అవతారంలో కనిపించి తెలుగు ఆడియన్స్ కు దగ్గరయ్యాడు. అక్షయ్ కుమార్ సౌత్ ఫిల్మ్ మేకర్స్ తో చేసిన కొలాబరేషన్స్ ఎప్పుడూ స్పెషల్. మురుగదాస్ డైరెక్షన్ లో వచ్చిన హాలిడే ఏ సోల్జర్ ఈజ్ నెవర్ ఆఫ్ డ్యూటీ సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత సుధా కొంగర దర్శకత్వంలో సర్ఫిరాతో మరోసారి సౌత్ టచ్ ఫీల్ ఇచ్చాడు. ఇది సురారై పోట్రుకి హిందీ రీమేక్. అంతేకాదు త్రిష, నిత్యా మీనన్ లాంటి టాలెంటెడ్ సౌత్ హీరోయిన్లతో కూడా అక్షయ్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. అయితే ఇంకా సౌత్ డైరెక్టర్స్ ప్రభుదేవాతో, రౌడీ రాథోడ్, ప్రియదర్శన్తో ఎన్నో కామెడీ మూవీస్ చేశాడు అక్షయ్ కుమార్. జెట్ స్పీడ్ లో మూవీస్ కంప్లీట్ చేసే అక్షయ్ అప్కమింగ్ లిస్ట్ లో చాలా మూవీస్ ఉన్నాయి. సౌత్ డైరెక్టర్ ప్రియదర్శన్ తెరకెక్కిస్తున్న హేరా హేరీ 3, భాగం 2 సినిమాలున్నాయి. ఇక ముందు కూడా అక్షయ్ కుమార్ సౌత్ టాప్ డైరెక్టర్స్ తో సినిమాలు చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాడని టాక్ వినిపిస్తోంది. మరో బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ తన యాక్షన్ తో థియేటర్స్ లో గర్జించాడు. జాట్ మాస్ ఎలిమెంట్స్ తో పక్కడ్బందీగా తెరకెక్కిన సినిమా సన్నీ ఫ్యాన్స్ కి పండుగ వాతావరణం తెచ్చింది. ఫస్ట్ హాఫ్ లో ఎమోషన్, సెకండ్ హాఫ్ లో ప్యూర్ పంచ్ డైలాగ్స్ ఇవే మేజర్ హైలైట్స్. యాక్షన్ సీన్స్ కి థియేటర్ షేక్ అయ్యేలా సౌండ్ డిజైన్ ఉంది. డైరెక్టర్ నరేషన్ పక్కగా కంటిన్యూ అవుతూనే సన్నీ పవర్ స్క్రీన్ ను డామినేట్ చేస్తుంది. గదర్ 2తో బాలీవుడ్ లో సునామీ సృష్టించిన సన్నీ డియోల్ ఇప్పుడు సౌత్ వైపు దృష్టి సారించాడు. మాస్ సినిమాల మాస్టర్ గోపీచంద్ మల్నేని డైరెక్షన్ లో సౌత్ లో హిట్ ఫ్యాక్టరీగా నిలిచిన మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ లో జాట్ చేసి సౌత్ టెక్నీషియన్స్, ప్రొడ్యూసర్స్ పైన తమ విశ్వాసాన్ని చూపించాడు.